హైదరాబాద్, బెంగళూరు లాంటి అర్బన్ ప్రాంతాల్లో క్విక్ కామర్స్ సంస్థలు 10 నిమిషాల్లో కిరాణం సంబంధించిన సామాన్లు కావచ్చు, కూరగాయలు డెలివరీ చేస్తున్నారండి. దీనివల్ల నగరాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న వర్తకులు నష్టపోతున్నారండి. ఈ క్విక్ కామర్స్ కూడా లాభాల బాటలో లేవండి. ఇవి కూడా నష్టాల బాటలో నడుస్తున్నాయి. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే 10 నిమిషాల్లో డెలివరీ కాబట్టి డెలివరీ బాయ్స్, ఏజెంట్స్ ను భారీగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఈ స్టోర్ రూమ్ తీసుకుంటారండి. ఈ స్టోర్ రూమ్ కు రెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్లు కావచ్చు, అదే విధంగా ఎంప్లాయీస్ ను కూడా భారీగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారండి. ఒకవేళ కస్టమర్ 1000 రూపాయల సామాన్ తీసుకున్నట్టయితే 150 నుంచి 200 రూపాయల డిస్కౌంట్ ఇస్తున్నారండి. ఈ ప్రక్రియ వల్లే ఈ కంపెనీలు నష్టాల బాటలో నడుస్తున్నాయండి. ముఖ్యంగా బ్లింకిట్ వచ్చేసి జొమాటో వాళ్ళది 100 కోట్ల నష్టంతో నడిస్తే, జెప్టో వచ్చేసి వెంచర్ క్యాపిటల్ వాళ్ళది ఇది 1250 కోట్ల నష్టంతో నడుస్తుంది. ఇన్స్టామార్ట్ వచ్చేసి స్విగ్గీ వాళ్ళదండి 1000 కోట్ల నష్టంతో నడుస్తుంది. నష్టాల బాటలో ఉన్నప్పటికీ వాళ్ళు ఈ ప్రక్రియను కొనసాగించడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే ఈ క్విక్ కామర్స్ సంస్థలో నష్టాలు వస్తున్నాయి. కానీ ఓవరాల్ గా జొమాటో తీసుకున్నా కానీ, స్విగ్గీ తీసుకున్నా కానీ, ఫుడ్ డెలివరీ యాప్లు అండి వీళ్ళకి అందులో లాభాలు ఎక్కువగా వస్తున్నాయి. వెంచర్ క్యాపిటల్ వాళ్ళకు కూడా లాభాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడ వచ్చేటువంటి నష్టాన్ని ఆ విధంగా భర్తీ చేసుకొని లాభాల బాటలో నడుస్తున్నాయండి. అయినప్పటికీ ఈ నష్టాలు ఉన్నప్పటికీ ప్రక్రియ కొనసాగించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే భవిష్యత్తులో నగరాల్లో చిన్న చిన్న దుకాణాలు పూర్తి స్థాయిలో బంద్ అయిపోతే మోనోపాలీ వ్యవస్థ అండి. ఇండిగో విమాన సంస్థ ఏ విధంగా మోనోపాలీ వ్యవస్థ లాగా ఉండి అన్ని విమాన సర్వీసులు బంద్ చేసిందో అదే విధంగా కిరాణం సంబంధించిన షాపులన్నీ బంద్ అయిపోతే అప్పుడు ఈ బ్లింకిట్ కావచ్చు, జెప్టో కావచ్చు, ఇన్స్టామార్ట్ కావచ్చు కస్టమర్లకు విపరీతంగా ప్రాడక్ట్లు రేట్లు అమ్మే అవకాశాలు ఉంటాయండి. అది వీళ్ళ ప్లాన్. అందుకనే ఇప్పుడు ఈ నష్టాలను భరిస్తున్నారు. భవిష్యత్తులో రేట్లు పెంచే అవకాశం 100% ఉంటుందండి. ఇది క్విక్ కామర్స్ యొక్క భాగోతం అండి.